ఇక మొదట్లో ఒక పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతూ ఉంటారు. గగన్‌ని ఒక అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఆ అమ్మాయి గగన్‌తో మాట్లాడుతూ నాకు కిచెన్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. కానీ రేపు మన పెళ్లి అయ్యాక నా అలవాట్లు అన్నీ నీకు ఉండాలి అని చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడుతూ ఉంటుంది. అపూర్వ చెర్రీని అరెస్ట్ చేసినప్పుడు కాపాడనీకి బయటికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటుంది. కానీ తన పిన్ని భూమి ఇంకా అమ్మమ్మ అపూర్వని గట్టిగా దాటించకుండా జరగడం తెలుస్తూ ఉంటుంది. అపూర్వ చాలా తెలివిగా ఒక ప్లాన్ వేస్తుంది. బాత్రూమ్ ట్యాప్‌కి కరెంట్ కనెక్షన్ ఇస్తుంది. తను వెళ్ళకుండా తన పిన్ని భూమిని బాత్రూంలోకే వెళ్ళాలి అని చేస్తూ ఉంటుంది. అపూర్వ పిన్ని జ్యూస్ తీసుకొని వచ్చి అపూర్వని తాగురా అంటుంది. అపూర్వ తెలివిగా ఆ జ్యూస్‌ని పిన్ని సరియా మీద పడేస్తుంది. సరే వాష్ చేసుకోవడానికి పిన్ని బాత్రూంలోకి వెళ్తుంది. అపూర్వ అనుకున్నట్టు గానే బాత్రూంలోనే తన పిన్నికి గట్టిగా కరెంట్ షాక్ కొడుతుంది. పిన్ని గట్టిగా అరిస్తే అపూర్వ అమ్మ వచ్చి కర్రతో గట్టిగా కొడుతూ ఉంటారు షాక్ నుండి కాపాడనీకి. ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. కరెంట్ షాక్ కొట్టిందా లేక ఏమైనా చేశారా అని అమ్మమ్మ కామెడీగా చేస్తూ ఉంటుంది. అపూర్వ ఈ గ్యాప్‌లో బయటికి వెళ్ళాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అపూర్వకి కూడా ఏమైనా అయ్యిందా అని టెన్షన్ పడతారు. కానీ పిన్ని పరిస్థితి చూసి హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థాంక్ యూ.